గరిటె పెట్టి కలపకండి. ఇలా క్లాత్ని తపెలకు పట్టుకొని ఇట్లా కలపండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను హోమ్ ఫుడ్స్. ఈరోజు సాటర్డే స్పెషల్ మా ఇంట్లో ఉండ్రాళ్ళ పాయసం. గణపతికి ఇష్టమైన ఉండ్రాలు పాయసం తయారు చేస్తున్నామండి. ఎలా తయారు చేస్తున్నానో మీరు చూడండి, చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. పొయ్యి మీద తపెలు పెట్టుకొని ఒక చెంబుడు నీళ్ళు వేసుకొని మరగబెట్టుకోండి. 5 ఏలకులు వేసుకోండి. 2 స్పూన్లు పంచదార వేసుకోండి. వేసుకొని మెత్తగా పౌడర్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మరుగుతున్నప్పుడు నీళ్ళు మనం 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. మిక్సింగ్. దాని తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యాలకలి పౌడర్ వేసుకోండి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇలాగా మరుగుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా మరుగుతున్న దాంట్లో వేసుకోండి. దాని తర్వాత షుగర్ 1/2 కేజీ వేసుకోండి. ఎందుకు షుగర్ అని అవి ఒక ఉడికిన తర్వాత ఫ్రెండ్స్, ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఉండల్ని చుట్టుకున్నాం కదా, అవి పాలలో వేసుకోండి. మెల్లగా వేసుకోండి, మీద పడతాయి. ఎక్కువ కలపకండి, చెదిరిపోతాయి. మనం ఒకసారి ఇలా కలుపుకోండి. దాని మీద ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఇలా పెట్టుకొని ఉడకనివ్వండి. హాయ్ ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఉడుకుతుంది చూడండి. గరిటె పెట్టి కలపకండి. ఇలా క్లాత్ని తపెలకు పట్టుకొని ఇట్లా కలపండి. ఎందుకంటే ఉండలు చెదిరిపోతాయి. ఉండలు ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. మనం ముందుగా 2 స్పూన్లు బియ్యం పిండి నీటిలో కలుపుకొని ఇలా వాటర్లా చేసుకోండి. అది ఉడుకుతున్న దాంట్లోనే మనం ఇలాగా వేసుకొని కలుపుకోండి. అది వేసేటప్పుడు గరిటె పెట్టండి, ఎక్కువ పెట్టకండి. పెట్టారనుకో చెదిరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేయండి.